అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. నా గురువులైన వంశీ మాస్టర్కి, హనుమంతరావు సార్కి అందరికీ కూడా పాదాభివందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది దేహమే దేవాలయము. మన ఈ దేహం దేవాలయం ఎలా అవుతుంది అనుకుంటే, అసలు దేవాలయమే మన దేహం నుంచి సృష్టించబడింది. ఎలా ఎలా ఒక మానవుడు దేన్నైనా సృష్టించగలడు అనేది ఈ రోజుల్లో మనం తెలుసుకుంటున్నాం. కానీ ఒక మానవుడిలో ఇన్ని సృష్టించగలగడం అనేది దైవం మాత్రమే చేయగలదు. అటువంటి దైవం మన లోపలే అసలైన దేవాలయాన్ని సృష్టించింది. ఎలా సృష్టించింది? ఎవరెవరు ఉన్నారు అక్కడ అనుకుంటే, ఇప్పుడు మనం చూస్తున్న శివాలయం అంతా కూడా మన లోపలే ఉంది. ఎస్, శివాలయం. ఎవరుంటారు ఆ శివాలయంలో? ఆ లోపల ఉన్న ఆ మూర్తులు ఎవరైతే ఉన్నారో మన లోపలే ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? నిద్రాణంలో ఉన్నారు. ఎలా? మన లోపల మూలాధార చక్రం, మన శరీరం లోపల 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలు మన శరీరం లోపలే, మన బాడీలో కింద నుంచి మూలాధారం, మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో అక్కడి నుంచి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం, స్థితి. ఈ చక్రాలన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. ఈ మూలాధారంకి 3 అడుగుల వెనక భాగాన 3 చుట్టలు చుట్టుకొని ఇదే ఒక స్థితిలో కుండలిని శక్తి ఉంది. ఆ కుండలిని శక్తి మన ఎప్పుడైతే తల్లి గర్భంలో పిండంగా ఉన్నామో అప్పటి నుంచే మన లోపల కుండలిని అనేది ఏర్పడుతుంది. ఆ కుండలిని శక్తికి ఎంత శక్తి ఉంది అని అంటే, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారే మనల్ని కాపాడడానికి మన లోపలే ఉంటుంది. అంత శక్తి. ఆ కుండలిని శక్తి ఒక అణుబాంబు వేస్తే మొత్తం ఈ ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. అటువంటిది ఒక 100 అణుబాంబులకి ఉన్న శక్తి కుండలినిలో ఉంటుంది. అంతటి అద్భుతమైన శక్తి మన లోపల. కుండలిని శక్తి పార్వతీమాత ఆ రూపంలో మన లోపలే ఉంది. మూలాధారానికి కింద 3 అడుగుల వెనక భాగాన ఉంటుంది. ఆ తర్వాత మూలాధార చక్రం, ఎక్కడైతే మనం కూర్చుంటూ ఉన్నామో అక్కడ మూలాధార చక్రం మొదలవుతుంది. మూలాధారానికి అధినాయకుడు వినాయకుడు. ఆయన విఘ్నేశ్వరుడు. మనం ఏ మూలాన్ని మొదలుపెట్టినా, ఎక్కడి నుంచి ఏమి మొదలుపెట్టినా ఆయన సిద్ధంగా ఉన్నారు. దాన్ని కాపాడడానికి, దాన్ని అభివృద్ధి చేయడానికి, మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మూలాధార చక్రంలో కొలువై ఉన్నారు. అలాగే తర్వాత మనకి ఇక్కడ ఈ ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడైతే ఉందో దీన్ని కాపాడుతూ ఇటుపక్క ఈ విధంగా 2 నాడులు, మన లోపల మొత్తం 3 నాడులు ఉంటాయి. చాలా పెద్ద నాడులు. ఆ పెద్ద నాడులు ఏంటివి అంటే ఇడానాడి, పింగళ నాడి. ఈ 2 నాడులు. మరొకటి అద్భుతమైన నాడి. అదేంటిదంటే సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి గురించి ముందు వస్తుంది. ఈ ఇడానాడి, పింగళ నాడి మనకి ఈ రూపంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఇవి ఏం చేస్తుంది? ఆ కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి ఏ రూపంలో కనిపిస్తారు? ఇదే విధంగా కనిపిస్తూ ఉంటారు కదా. అదే విధంగా ఈ ఇడానాడి, పింగళ నాడి మనకి రక్షణగా ఈ విధంగా ఈ షేప్లో ఉంటారు. కార్తికేయ స్వరూపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం మన లోపలే ఉంటుంది ఆ ఇడా, పింగళ నాడుల రూపంలో. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అంటే, మనం తీసుకునే శ్వాసని ఈ ఆజ్ఞా చక్రం నుంచి ఇలా పైకి తీసుకువెళ్ళడానికి, సహస్రారానికి తీసుకువెళ్ళడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నామో అప్పుడు ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అసలైన పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? మహాదేవుడు. మన సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ మహాదేవుడు
కొలువై ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? మనం చూస్తూ ఉండే మైండ్, మనం మా కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, ఈ 2 రకాల మైండ్స్ ఉంటాయి. ఈ కాన్షియస్ మైండ్‌తో మనం ఆలోచించలేనిది మనం డీప్‌గా వెళ్ళి కళ్ళు మూసుకొని లోపలికి వెళుతూ ఉంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ దగ్గరే ఆ మహాదేవుడు ఉన్నారు. ఎక్కడి నుంచి ఇది ఏ విధంగా కలుస్తారు? మనకి ప్రతి శివరాత్రికి శివ కళ్యాణం చేస్తూ ఉంటారు. కానీ మనలో కూడా ఈ శివ కళ్యాణం అనేది జరిపించవచ్చు. ఎలా జరిపిస్తాము? కుండలినిలో మొదలైన శక్తి ఆ అమ్మవారు ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో, శ్వాసను గమనిస్తూ మన లోపలికి మన అంతరంలోకి వెళుతూ ఉంటామో, అలా వెళుతున్న స్థితిలో ఈ 6 చక్రాల్ని మన వెన్నుపూస గుండా ఈ 6 చక్రాల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఇక్కడ ఉన్న మహాశివుడితో సబ్‌కాన్షియస్ మైండ్‌తో అలైన్‌మెంట్ అవుతుంది. ఆ అలైన్‌మెంట్‌కి అక్కడే శివ కళ్యాణం అనేది జరుగుతుంది. ఈ మన వెన్నపూస ద్వారా ఎక్కడైతే ఈ నాడులన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి, ఈ ఈ కుండలిని శక్తి అనేది ముందుకు వెళుతూ ఉందో ఆ వెన్నపూస ఏదో కాదండి, మన ధ్వజస్తంభం. శివాలయానికి మనం ముందు ఏం చూస్తాము? ధ్వజస్తంభాన్ని చూస్తాం. ఈ వెన్నుపూసలో కూడా అలాగే 33 కణాలతో కూడుకున్న స్తంభం లాంటి ఆకారం వెన్నుముక్క. ఈ వెన్నెముక్క నుంచే ఇక్కడి నుంచి అమ్మవారు 6 చక్రాల్ని దాటుకుంటూ అసలైన శివుణ్ణి, మహాశివుణ్ణి చేరుకుంటూ ఉంటుంది. ఇంకా మన లోపల, ఈ శరీరం లోపల ఇవన్నీ ఉన్నాయి. మరి గర్భగుడి లోపల ఏముంటుంది? గర్భగుడే కదా మనకి. ఆ గర్భగుడిలోనే ఆ పరమేశ్వరుని పెడతాం. ఇదంతా ఇది అనుకుంటే ఆ గర్భగుడిలో మన లోపల ఆత్మ. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే ఆ పరమేశ్వరుల్లో కలుస్తాం. అవునా? అంటే ఈ శ్వాస రూపంలో మన లోపల ఉన్న పరమాత్ముడు ఈ గర్భగుడిలో కొలువై ఉంటాడు. గర్భగుడిలో కొలువై ఉన్నది ఆ పరమాత్ముడే. ఇంతటి చక్కటి దేహాన్ని మనము మనకి అవసరం లేని ఆలోచనలతో, అవసరం లేని మాటలతో, అవసరం లేని ఫుడ్‌తో ఇవి అంతా పాడు చేసేస్తున్నాము. నిజంగా దేవాలయం ఎక్కడో లేదు. మన లోపలే ఉంది. నీ లోపలే ఉంది. ప్రతి ఒక్కరి లోపల ఈ దేవాలయం అనేది ఉంది. దేహమే దేవాలయము. ఈ దేవాలయాన్ని మనము ఎప్పటికప్పుడు మంచిగా ఉంచుకుంటే, మన మంచి మాటలతో, మన మంచి ఫుడ్‌తో, మనం చూసే చూపుతో, మనం తీసుకునే శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అక్కడ మన లోపల శక్తి పెరుగుతుంది. మన కుండలిని శక్తి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది యాక్టివేట్ అయిందో నీకు తెలియకుండానే ఆ అమ్మవారి శక్తి నీ లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి నీ లోపల ఉన్న దేవాలయాన్ని ముందు గుర్తించు. ఈ దేహమే దేవాలయము. దేహాన్ని మించిన దేవాలయం మరొకటి లేదు. ఈ శివాలయం ఎక్కడ మనం వెళ్ళి దీపాలు పెడుతున్నామో ఇక్కడ కూడా అదే రూపంలో మనం అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవాలి. అలా వెలిగించుకున్నప్పుడు నీ లోపల ఉన్న నిద్రాణంలో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులు అందరూ కూడా ఆ యాక్టివేట్ అయ్యి నీ లోపలే శక్తిని పెంచుతూ ఉంటారు. కాబట్టి మనము మన శరీరాన్ని కూడా అదే విధంగా ఒక మంచి మాటతో, ఒక మంచి చూపుతో, మంచి ఫుడ్‌తో అదే విధంగా మనం దేహాన్ని కాపాడుకుంటూ ఉంటే, ఆ దేహమే దేవాలయంలాగా, నిశ్చల దీపంలాగా వెలిగిపోతూ ఉంటుంది. ఇంతటి జ్ఞానాన్ని అందించిన ప్రతి ఒక్క గురువుకి కూడా శతకోటి వందనాలు. ధన్యవాదాలు.